నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వివేక సెంట్రల్ స్కూల్ ప్రాంగణంలో జన విజ్ఞాన వేదిక చెక్ముఖి సైన్స్ సంబరాలు ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ రావు. పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు సందర్భంగా పలు చోట్ల ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలు. కర్ణాటక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సౌమ్యారెడ్డి పర్యవేక్షణలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి నిరసన కార్యక్రమాలు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు దారా రామకృష్ణ. విద్యార్థుల శాస్త్రీయ దృక్పథం ప్రశ్నించే తత్వం సృజనాత్మకత పెంపొందించే దిశగా జన విజ్ఞాన వేదిక చెకుముకి సైన్స్ సంబరాలకు ప్రాధాన్యత కల్పిస్తోందని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ రావు పేర్కొన్నారు. వివేక సెంట్రల్ స్కూల్ ప్రాంగణంలో ఆదివారం జన విజ్ఞాన వేదిక ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలను మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జన విజ్ఞాన వేదిక ద్వారా తెనాల్లో జిల్లా సైన్స్ సంబరాలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. గత 37 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని విద్యార్థుల ప్రయోజనం దిశగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో విజేతలైన వారు డిసెంబర్లో రాష్ట్ర స్థాయిలో జరిగే సైన్స్ సంబరాలకు ఎంపిక అవుతారని వివరించారు. బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాల్లో సైన్స్ పరిశోధన సెంటర్లు ఉన్నాయనే విషయం విద్యార్థుల్లో చాలా మందికి తెలియదన్నారు. విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ మాట్లాడారు. జన విజ్ఞాన వేదిక ద్వారా చెకుముకి సైన్స్ సంబరాలు తమ విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు సైన్స్ ప్రాధాన్యతను తెలుసుకుని ఆ దిశగా తమ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. దీప్తి పబ్లికేషన్ చైర్మన్ ఏ ఆంజనేయులు చెకుముకి సంబరాలకు హాజరైన టీంలకు అభినందన తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల నుండి 45 టీంలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన క్విజ్ కాంటెస్ట్ లో విజేతలైన టీంలు డిసెంబర్ 21 నుండి 23 వరకు జరిగే రాష్ట్ర స్థాయి చెకుముకి పోటీలకు ఎంపిక చేశారు. ప్రభుత్వ పాఠశాల విభాగం నుండి పెదనందిపాడు మండలం పాలపర్రు హైస్కూల్ టీం, ప్రైవేట్ పాఠశాల విభాగం నుండి గుంటూరులోని కొండవీడు పబ్లిక్ స్కూల్ ఎంపికైనట్లు క్విజ్ నిర్వహించిన చెకుముకి కన్వీనర్ బి ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చెకుముకి ప్రధాన కార్యదర్శి జాన్ బాబు, రాష్ట్ర నాయకులు షేక్ అహ్మద్ హుస్సేన్, జి వెంకట్రావు, ఆర్ శివనారాయణ, ఎడ్లపల్లి జెడ్పీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కుర్ర శ్రీనివాసరావు, టిఆర్ రమేష్, బిబి సుబ్బారావు, ఏడుకొండల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి చెకుముకి సైన్స్ సంబరాలు తెనాలి వివేకా స్కూల్లో జరుగుతూ ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా 60 టీమ్స్ ఇందులో పాల్గొంటూ ఉన్నాయి. వీటిలో పాల్గొన్నటువంటి టీమ్స్ డిసెంబర్ 21, 22, 23 తేదీల్లో కాకినాడలో జరిగేటటువంటి రాష్ట్ర స్థాయి చెకుముకి సంబరాలకి హాజరవుతారు. మరి పెద్ద ఎత్తున పిల్లలు వచ్చారు. ముఖ్యంగా ఈరోజు సైన్స్ విద్య అంటే లేదా మ్యాథ్స్ అంటే ఐఐటి సీట్ రావటం, లేకపోతే ఎంసెట్లో సీట్ రావటం, లేకపోతే నీట్లో సీట్ రావటం దీని కింద మారిపోయింది. మేము దానికి మించి ఆలోచించాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా పిల్లల్లో సైన్స్ పట్ల ఆసక్తి, శాస్త్రీయ ఆవిష్కరణలు, ప్రపంచం డిస్కవరీస్ లేకపోతే ఈ ప్రపంచం లేదు. అనేక ఆవిష్కరణలు చేశారు అనేక మంది శాస్త్రవేత్తలు. వాళ్ళు లేకపోతే ఈ ప్రపంచం లేదు. ఆ ఆవిష్కరణల వైపు పిల్లల్ని ఆలోచించేటట్టు చేయాలి. మరి తన కోసమే కాకుండా సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణ జరగాలి అనే ఉద్దేశంతో ఇలాంటి చక్కటి కార్యక్రమాలు నిర్వహించింది జన విజ్ఞాన వేదిక అనేటువంటి 37 ఇయర్స్ అనేక మంచి కార్యక్రమాలు చేపట్టింది. ఎడ్యుకేషన్ పరంగా, అలాగే సైంటిఫిక్ రీసెర్చ్ పరంగా, దీంతో పాటుగా ఈ పొల్యూషన్ పరంగా అంటే ఎన్విరాన్మెంట్ పరంగా, వాటితో పాటుగా మరి అందరూ చూస్తున్న హెల్త్ అవేర్నెస్ క్యాంపులు నిర్వహించటం, అంతేకాకుండా ఈ పొల్యూషన్ నివారణలో దాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని వీడియో ప్రాక్టికల్స్ తీసుకుని ప్రోగ్రామ్స్ నిర్వహించటం, మరి ఇలాగే పబ్లికేషన్స్ రూపంలో అనేక బుక్స్ బయటకు తీసుకురావటం, ఇలా అనేక రంగాలలో మరి చిన్నపిల్లలకి ఈ చిన్నారి వయసులోనే స్టూడెంట్గా ఉన్నటువంటి ఈ హై స్కూల్ దశలోనే అలాంటి యాటిట్యూడ్స్ పెంచాలి అనేటువంటి దాన్ని చేపట్టింది. దీన్ని నిజంగా మనందరం అభినందించాలి, ప్రోత్సహించాలి. పుట్టపర్తి సత్యసాయిబాబా వారి దివ్య ఆశీస్సులతో స్వర్గీయ తంగెళ్ల శేషంరాజు ప్రేరణతో సద్గురు సత్యసాయి మందిరాన్ని ఏర్పాటు చేసుకుని ఆయన జయంతి వేడుకల్ని విశేషంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నట్లు సత్యసాయి భక్త బృందం పేర్కొన్నారు. రామలింగేశ్వరపేట రాజుల కాలనీలో వేంచేస్తున్న భగవాన్ సత్యసాయి బాబా మందిరంలో సత్యసాయిబాబా వారి శత జయంతి ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి మందిర ప్రాంగణంలో భక్తులు భజన కార్యక్రమాలు నిర్వహించారు. నగర సంకీర్తన, విశేష అభిషేక పూజలు, ఊయల సేవ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 2000 సంవత్సరంలో సత్యసాయి భక్తులు స్వర్గీయ తంగెళ్ల శేషంరాజు ప్రేరణతో మందిరం ఏర్పాటు చేసుకున్నట్లు, అప్పటి నుండి సత్యసాయి జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మహిళా భక్తులు విశేషంగా పాల్గొని బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. సత్యసాయి జయంతి ఉత్సవ కమిటీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. 2000 సంవత్సరంలో కీర్తిశేషులు తంగెళ్ల శేషంరాజు గారు, సుబ్బరాజు గారు, మిగిలిన మా బంధువర్గంతో
స్నేహితుల యొక్క సహాయ సహకారంతో ఈ దేవాలయం నిర్మించబడింది. అక్కడి నుంచి ఈ దేవాలయ పూజా కార్యక్రమాలు, జన్మదిన వేడుకలు చాలా శుభప్రదంగా జరుగుతూ వచ్చాయి. ఇది 100వ సంవత్సరం, స్వామివారి పుట్టిన 100వ సంవత్సరం అన్నమాట. ఈ సందర్భంగా స్వామివారికి మా బంధుగణాల తరపున, స్నేహితుల తరపున, మా ఉత్సవ కమిటీ తరపున స్వామివారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎన్నో విదేశాలు తిరిగి ఎన్నో సభలు పెట్టి ఎంతో మందిని మార్చి ఈ రోజున ప్రపంచం అంతా కూడా ఆయన వైపు ఉండేలా చేసుకున్నటువంటి సత్యసాయి బాబా గారి పుట్టినరోజు సందర్భంగా మేము ఈ కాలనీలో, రాజుల కాలనీలో ఉన్నటువంటి మందిరంలో ఈ జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు తెనాలి పట్టణ రామలింగేశ్వరపేట రాజుల కాలనీ యందు భగవాన్ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి 100వ జన్మదిన వేడుకల సందర్భంగా ఈ పట్టణ భట్రా సంఘం తరపున సత్యసాయి మహిళా మండలి వారిచే ఉదయము నగర సంకీర్తన, 10 గంటలకు ఉదయం 10 గంటలకి భజన కార్యక్రమము, 11:30కి ఉయ్యాల సేవ, 1 గంటకి తీర్థప్రసాదాలతో ఈ కార్యక్రమము మేము నిర్వహించాము. అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. సమర్థవంతమైన నాయకత్వం క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో సంఘటన సృజన అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్ఎస్ఎల్ నాయకులు దార రామకృష్ణ పేర్కొన్నారు. స్థానిక ఎంఎస్ పాలెంలోని అంబేద్కర్ బొమ్మ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు దార రామకృష్ణ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేసే దిశగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పార్టీ పూర్వ వైభవానికి దిశానిర్దేశం చేసేందుకు కర్ణాటక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే సౌమ్యారెడ్డి సోమవారం జిల్లా పర్యటనలో భాగంగా తెనాలి వేంచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు 25 మంది బృందం రాష్ట్రంలో పర్యటిస్తారని తెలిపారు. జిల్లా స్థాయిలో జరిగే 10 రోజుల నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు కరీం, పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దిలీప్, గొరికపూడి అశోక్ తదితరులు పాల్గొన్నారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే మన ఆంధ్రప్రదేశ్ విచ్చేసి కార్యకర్తలని ముఖాముఖి కార్యక్రమాన్ని రేపటి నుంచి గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా మన గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి భాగం అధ్యక్షుడు కరీం గారు జిల్లా సమీక్షలో కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ సమీక్షలో భాగంగా ఈరోజు తెనాలి విచ్చేసి రేపు సౌమ్య మేడం గారికి స్వాగతం పలకడం కోసం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం విచ్చేసి తెనాల్లో రేపు కార్యాచరణని వివరించడం కోసం ఈరోజు తెనాలి రావడం జరిగింది. ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఏర్పరిచినటువంటి జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఈ 3 కూటమి కూడా ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబిస్తున్నట్టు నిన్న కరీం కానీ, విద్యార్థి విభాగం నాయకుడు నిన్న కరీం కానీ, ఇట్లాగే డీసీసీ ఆధ్వర్యంలో కానీ మన దిలీప్ కానీ వీళ్ళందరూ కూడా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేశారు. అలాగే ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తాం, అలాగే స్టీల్ ప్లాంట్ని వ్యతిరేకించడం, రైతులకు మద్దతు ధరకు తెలపడం, వీటన్నిటిని కూడా వీళ్ళు ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబిస్తున్న విధానాలని ఎండగట్టడం కోసం కాంగ్రెస్ పార్టీని గుంటూరు జిల్లాలో బలోపేతం చేయడం కోసం వచ్చేసినందరూ కూడా నా కృతజ్ఞతలు తెలుసుకుంటూ ప్రజలందరూ కూడా, విద్యార్థులందరూ కూడా, రైతులందరూ కూడా అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల, విద్యార్థుల పట్ల, రైతుల పట్ల, మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలని గుర్తించి ప్రజలందరూ కూడా, మీ అందరూ కూడా మద్దతు కాంగ్రెస్ పార్టీకి తెలిపి రేపు వారం రోజులు జరగబోయే, ఈ 10 రోజులు జరగబోయే కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కానీ నియోజకవర్గ సమీక్షల్లో మీరు కూడా భాగస్వాములు అయ్యి ఈ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలని విజయవంతం చేస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకుల కష్టానికి గుర్తించే విధంగా ఈరోజు నిర్వహించేటటువంటి సంఘటన సృజన అభియాన్ కార్యక్రమానికి రేపు గుంటూరు జిల్లాకి గౌరవనీయులైనటువంటి సౌమ్యారెడ్డి గారు కర్ణాటక మాజీ శాసనసభ్యులుగా ఉన్నారు. ఆమెని ఏఐసిసి అబ్జర్వర్గా గుంటూరు జిల్లాకి వేయడం చాలా ఆనందకరమైనటువంటి విషయం. అదేవిధంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఇలా అనేకమైనటువంటి ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా రేపటి నుంచి ప్రారంభమయ్యేటటువంటి ఈ సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మన నాయకత్వానికి మరింత బలోపేతం అవ్వడానికి
ఇటువంటి మంచి అవకాశం కలిగించినటువంటి ఏఐసిసి నాయకులకు మనందరం కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని గుంటూరు జిల్లాకు సంబంధించి ఏఐసిసి అబ్జర్వర్గా కర్ణాటక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మరియు మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్ సౌమ్యారెడ్డి గారు విచ్చేయుచున్నారు. వారు దాదాపు 10 రోజులు క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గాన్ని పర్యటించి అక్కడ ఉన్న మండల స్థాయి మరియు గ్రామ స్థాయి నాయకులతో మాట్లాడి వారి అభిప్రాయాల ద్వారా సమర్థవంతమైన నాయకత్వాన్ని ఆయా నియోజకవర్గాల్లో సౌమ్యారెడ్డి గారిని స్వాగతం పలుకుతూ వారికి మీ అభిప్రాయాలను అదేవిధంగా పార్టీ బలోపేతానికి చేపట్టవలసిన చర్యలను దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మీ అభిప్రాయాలు తెలియజేయగలరని కోరుకుంటా ఉన్నాను. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతోత్సవాలు పలు ఆధ్యాత్మిక సేవలతో అన్నదాన కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. స్థానిక అలపాటి నగర్లోని సద్గురు సాయి కుమార్ మందిరంలో ఆదివారం శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతోత్సవాలను పలు ఆధ్యాత్మిక సేవలతో కన్నుల పండుగగా నిర్వహించారు. కుమార్ పంప్ సంస్థ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం స్థానిక భక్తులతో కలిసి విశేష పూజలు నిర్వహించారు. సత్యసాయి విగ్రహానికి అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం దుప్పట్లు పంపిణీ కార్యక్రమం, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆధ్యాత్మిక సేవలో భాగంగా విశేష భజన కార్యక్రమాలు నిర్వహించారు. సద్గురు సాయి కుమార్ మందిర వ్యవస్థాపకులు కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడారు. సత్యసాయి వారి బోధనలు ఆచరించడం ద్వారా సమాజంలో శాంతి నెలకొంటుందన్నారు. ఈ విశేష కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలు ఈరోజు నవంబర్ 23వ తారీఖు స్వామివారికి 100వ జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా సుల్తానాబాద్లో గల శ్రీ సద్గురు సాయి కుమార్ మందిరంలో అన్నదాన కార్యక్రమం, స్వామివారి నామ సంకీర్తన కార్యక్రమం జరుగుతున్నది. అందరూ కూడా స్వామిని వీక్షించి స్వామి ప్రసాదం స్వీకరించి తరించుతున్నారు. సత్యసాయి బాబా వారి శత జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమైనాయి. పొద్దునే స్వామివారికి అభిషేక కార్యక్రమం, తదనంతరం భజనా కార్యక్రమం జరిగినది. భక్త మహాశైలందరూ ఈ కార్యక్రమం పాల్గొని స్వామివారి కృపకు పుత్రులు కాగలిగారు. సమిష్టి కృషితోనే విజయాలు సాధ్యమవుతాయని, పేద వర్గాల ప్రయోజనానికి, విద్యా వికాసానికి పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఈ సంస్థ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి బాలస్వామి పేర్కొన్నారు. స్థానిక ఎంఎస్ పాలెంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ 30వ వార్షికోత్సవం ఆదివారం నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు జొన్నాదల నరసింహారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి బాలస్వామి సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాన్ని ప్రశంసించారు. సంఘం ఐక్యంగా ఉంటేనే సంఘీయుల కోసం సేవా కార్యక్రమాలు చేపట్టగలుగుతామని తెలిపారు. అక్కల శ్రీరామ్ మాట్లాడుతూ సంస్థ చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. 30వ సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గం చేత సంఘ గౌరవ అధ్యక్షులు రాచబత్తిని బ్రహ్మం నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి బీజేకే నరేంద్రబాబు, కోశాధికారి దేవి పురుషోత్తం, టీవీ కృపాచారి, జొన్నాదుల మహేష్, కటకం శేషగిరిరావు, పరమేశ్వరరావు తదితర సంఘీయులు పాల్గొన్నారు. ఈ సంస్థల గురించి ఈ 30 సంవత్సరాల చారిత్రక వర్ణనలో కొన్ని సంఘటనలు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పద్మశాలి ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ 1995లో ఏర్పాటు చేయబడింది. నారాయణ ఓం ప్రకాష్ గారు చార్టెడ్ అకౌంటెంట్ గా ఉంటున్నటువంటి సందర్భంలో కనుక ఈ పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ అనే పేరుతో చేసుకున్నామని చెప్పి రిజిస్ట్రేషన్ చేశారు. సమాజంలో ఉన్నటువంటి మన సంఘీయులతో పాటు ఇతర వర్గాల వారు కూడా తెలియాలి అనే ఉద్దేశంతో ఒక మెగా మెడికల్ క్యాంపు, ఆ తర్వాత వెంటనే అంబేద్కర్ జూనియర్ కళాశాలలో 44 మంది పేదలకి క్యాట్రాక్ట్ ఆపరేషన్ థియేటర్ అంబేద్కర్ జూనియర్ కాలేజీ. తెనాలి పట్టణంలో ఉన్నటువంటి దాతలే కాకుండా తెనాలి చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాల్లో ఉన్నటువంటి దాతల సహకారంతో ముందుగా నాన్-ఏసీ కళ్యాణ మండపాన్ని నిర్మించుకున్నాం. ఆ తదుపరి 1,40,00,000 పైచిలుకు ఖర్చుతో ఏసీ కళ్యాణ మండపాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఈ సందర్భంగా 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి ఒక్క సభ్యుడిని, ప్రతి ఒక్క దాతని పిలిచి సన్మానించుకొని గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున అందరితోటి ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకుంటా ఉన్నాం. దాతల సహకారంతో ముందు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి సంఘంలో ఉన్నటువంటి నిరుపేదలైన పద్మశాలి యువతీ యువకులు
విద్యలో ముందంజ వేయడానికి పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ముందుంటుందని చెప్పేసి ఈ సమావేశం సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ తెనాలి 30వ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కమిటీలో ప్రెసిడెంట్గా శ్రీ జొన్నాదుల నరసింహారావు గారు, సెక్రటరీగా భట్టు జగత్కోటి నరేంద్రబాబు, ట్రెజరర్గా దివి పురుషోత్తం గారిని ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులుగా అక్కల శ్రీరామ్, ఇంకో ఉపాధ్యక్షులుగా శ్రీ జొన్నాదుల మహేష్, పంచమతి భాస్కర్, టీవీ కృష్ణారావు గారు ఉన్నారు. అనేక సేవా కార్యక్రమాల్లో ముందుండి ఈ సంస్థ 30 వసంతాలు జరుపుకున్న సందర్భంగా చాలా ఆనందం ఉంది. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు సంఘటన సృజన్ అభిమాన్ కార్యక్రమంలో భాగంగా ఏఐసిసి పరిశీలకురాలు సౌమ్యారెడ్డి సోమవారం ఉదయం 11 గంటలకు తెనాలిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి విచ్చేస్తున్నారని, తెనాలి డివిజన్లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పిలుపునిచ్చారు. తెనాలి మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేసుకునే కార్యాచరణలో భాగంగా ఏఐసిసి చేపట్టిన సంఘటన సృజన్ అభిమాన్ కార్యక్రమంలో భాగంగా ఏఐసిసి పరిశీలకురాలు కర్ణాటక మాజీ శాసనసభ్యురాలు సౌమ్యారెడ్డి ఈ నెల 24వ తేదీన సోమవారం ఉదయం 11 గంటలకు తెనాలి పార్టీ కార్యాలయానికి విచ్చేస్తున్నారని తెలిపారు. డివిజన్లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు విలువైన సూచనలు ఇవ్వడానికి పార్టీ కార్యాలయానికి రావాల్సిందిగా కోరారు. ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూరి శశిధర్రావు, ఉపాధ్యక్షులు ద్వారకా శ్రీను, పెనుగొండ శివకుమార్, స్టీవెన్ బాబు, కృష్ణ, శంకర్రావు, దేవా, కోటేశ్వరరావు, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. 24/11/25 సోమవారం ఉదయం 11 గంటలకు మన తెనాలి మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఏఐసిసి అబ్జర్వర్లు శ్రీమతి సౌమ్యారెడ్డి ఎక్స్ఎమ్మెల్యే కర్ణాటక, అలాగే పాలకవర్మ అని ఏఐసిసి జాయింట్ సెక్రటరీ, అబ్జర్వర్లు ఇన్ఛార్జీలు మన కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా బలపరచాలి అనే దాని మీద సంఘటన్ సృజన్ అభియాన్ అనేటువంటి ఒక కార్యక్రమం పెట్టి దేశం మొత్తం, అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్కి గుంటూరు జిల్లాకి వస్తూ ఈరోజు అక్కడి నుంచి గుంటూరులో నెక్స్ట్ మనకి తెనాలి నియోజకవర్గానికి తెనాలి పట్టణానికి వస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉన్నవాళ్ళు, ప్రేమ ఉన్నవాళ్ళు చాలామంది కాంగ్రెస్ పార్టీలో వెనక నుంచి కూడా చాలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లబ్ధి పొందారు. కాంగ్రెస్ పార్టీ మంచిదని ఇప్పటికీ చాలామంది భావిస్తున్నారు. డైరెక్ట్గా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వారికి మీ యొక్క సూచనలు, సలహాలు ఇవ్వడం కోసం రేపు ఉదయం ఇక్కడ ఇదే మారిస్పేటలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఉదయం 10 గంటలకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఏఐసి కమిటీ నుంచి అబ్జర్వర్లు గుంటూరు వస్తున్నారు. అట్లాగే తెనాలి కూడా రేపు ఉదయం 11 గంటలకు ప్రోగ్రాం ఇచ్చారు. కావున కాంగ్రెస్ అభిమానులు, కాంగ్రెస్ నాయకులు గతంలో ఎంతమంది చేశారు కాంగ్రెస్ పార్టీలో, వారందరినీ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ జరుగుతున్న సౌమ్యారెడ్డి గారు ప్లస్ పాఠక్ వర్మ గారు అందరూ రేపు కాంగ్రెస్ బలోపేతంగా ఇప్పటి నుంచే మేము మా డాక్టర్ గారి సమక్షంలో ప్రభాకర్ అనే ఆ వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో యువజన నాయకుడిగా చేపిస్తున్నాం. అంటే రేపు మా డాక్టర్ గారి సమక్షంలో జరుగుతుంది. అది అందుకని మేము అందరికీ మనవి చేసుకుంటున్నాం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జనవరి 1, 2, 3 తేదీల్లో నిర్వహించే జాతీయ స్థాయి త్రోబాల్ పోటీలకు ఆంధ్ర రాష్ట్ర స్త్రీ పురుషుల జట్ల ఎంపిక కార్యక్రమం వివేక సెంట్రల్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి మహిళల పురుషుల త్రోబాల్ జట్ల ఎంపిక ఆదివారం స్థానిక వివేకానంద సెంట్రల్ స్కూల్లో నిర్వహించారు. ఈ సెలక్షన్స్ లో ఎంపికైన జట్లు జనవరి 1, 2, 3వ తేదీల్లో మధ్యప్రదేశ్ లో జరిగే జాతీయ స్థాయి త్రోబాల్ పోటీల్లో పాల్గొంటారని రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ పేర్కొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి, వైకుంఠపురం వివేక సెంట్రల్ స్కూల్, గుంటూరు జిల్లా త్రోబాల్ అసోసియేషన్లు సంయుక్తంగా ఈ సెలక్షన్స్ నిర్వహించగా 30 మంది మహిళలు, 25 మంది పురుషులు హాజరయ్యారు. మన రాష్ట్రం నుండి ఎన్నికైన జట్లు మధ్యప్రదేశ్ లో జరిగే జాతీయ స్థాయి కాంపిటీషన్ లో ప్రథమ స్థానం పొందాలని క్రీడాకారులకు అభినందన తెలిపారు. ఈ కార్యక్రమంలో వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ, రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి, వైకుంఠపురం అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు సీనియర్స్ ఉమెన్ అండ్ మెన్
త్రోబాల్ టోర్నమెంట్స్కి జనవరి 1-4 తేదీలో జరిగే టోర్నమెంట్స్కి పంపించడానికి ఇక్కడ సెలక్షన్స్ తెనాలిలో వివేకానంద సెంట్రల్ స్కూల్లో జరుగుతున్నాయి. ఇందులో సెలెక్ట్ అయిన వారిని మధ్యప్రదేశ్ పంపించడం జరుగుతుంది. 1 నుంచి 4 దాకా జరిగే ఆ సెలక్షన్స్కి వీరు వెళ్తారు. వీరందరూ ఫస్ట్ ప్లేస్కి రావాలని కోరుకుంటూ వాళ్ళని ఆశీర్వదించడం జరుగుతుంది. హాస్టల్ విద్యార్థుల ప్రయోజనాలను కాపాడుతూ వారి అవసరాలు గుర్తించి సిరి సేవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు కల్పించడం అభినందనీయమని బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గం అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక జేఎంజే కళాశాల సమీపంలో గల కళాశాల విద్యార్థులు బీసీ సంక్షేమ హాస్టల్లో సిరి సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్షిత మంచినీటి కోసం ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయగా బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గం అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు ప్రారంభించారు. అదేవిధంగా మౌలిక వసతుల నిమిత్తం సీలింగ్ ఫ్యాన్లు, పుస్తకాలు, ₹1,00,000 విలువైన వస్తువుల్ని హాస్టల్ విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడారు. సిరి సేవ చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు ముదవాహమని అన్నారు. హాస్టల్ విద్యార్థులు పట్టుదలతో విద్యను అభ్యసించి ఉన్నతంగా రాణించి జీవితంలో స్థిరపడ్డాక మరికొంతమందికి సహాయం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ నాగరాజు, జొన్నాదుల శివరామకృష్ణ, నందిపాటి ప్రశాంత్, జి ప్రతాప్ రెడ్డి, బియ్యపు పవన్ కుమార్, జొన్నాదుల రాహుల్, గడ్డం చెన్నకేశవులు, జె సురేంద్ర, భిక్షాలు, సరోజ తదితరులు ఉన్నారు. ఈ సంవత్సరం ఆర్ఓ ప్లాంట్ దాదాపు ₹40,000 ఆర్ఓ ప్లాంటు, పుస్తకాలు, అదేవిధంగా బుక్స్, వీరికి ఫ్యాన్లు 6 ఫ్యాన్లు బహుకరిస్తున్నారు. వీటి వర్త్ ₹1,00,000. ఎందుకు ఈ ₹1,00,000 వెచ్చిస్తున్నారంటే వీళ్ళు కూడా పేద విద్యార్థులుగా చదువుకొని ఉన్నత స్థానానికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు కూడా మనం ఎంతో కొంత బలహీన వర్గాలైన వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఒక చారిటబుల్ ట్రస్ట్గా ఏర్పడి ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం జెంట్స్ హాస్టల్లోనూ, ఒక సంవత్సరం బాలికల హాస్టల్లోనూ ఇదే విధంగా సహాయ సహకారాలు చేస్తున్నారు. మరి బీసీ పిల్లలైన మీరు బాగా చక్కగా చదువుకొని పైరుగా రావాలని వారు ఆశిస్తున్నారు. ఆ ఆశల్ని మీరు వమ్ము చేయకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవాలని మరి మీరందరికీ తెలియపరుస్తున్నాను. తెనాలి నాజర్పేటలోని మల్లాదివారి వీధి నందు చాపల వెంకట్రావు ఆదినారాయణ భవనీల ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక శోభతో ఘనంగా నిర్వహించారు. తెనాలి నాజర్పేట మల్లాదివారి వీధిలో శనివారం రాత్రి కనకదుర్గమ్మ మాలధారులైన భవానీల ఆధ్వర్యంలో దుర్గమ్మ తల్లికి ప్రీతిగా అభిషేక పూజ నిర్వహించారు. బాలజంగం రాజగురు భవానీ పూజా విధులను పర్యవేక్షించగా స్వామీజీలు, భవానీలు భజన కార్యక్రమంలో భక్తి మీర భజనలు చేశారు. అనంతరం స్వాములకు భిక్ష వితరణ చేశారు. ఆధ్యాత్మిక విద్యా వైద్య సేవలతో అనేక మంది జీవితాల్లో వెలుగు నింపిన శ్రీ సత్యసాయిబాబా తెలుగువారికే కాకుండా యావత్ భారతదేశానికే గర్వకారణమని శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్జా రామలింగాచారి శ్రీ సత్యసాయిబాబా జయంతి పురస్కరించుకొని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. తెనాలి బురిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల సమీపమునందు గల మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమంలో ఆదివారం పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్జా రామలింగాచారి మాట్లాడుతూ కుగ్రామైన పుట్టపర్తికి సత్యసాయి మానవీయ కోణంలో చేసిన సామాజిక ఆధ్యాత్మిక సేవల ద్వారా అంతర్జాతీయ గుర్తింపు లభించిందని అన్నారు. ఎడారి వంటి ఆ ప్రాంతానికి అపర భాగీరథుల్లా మంచినీటిని ఆయన తరలించడం, వైద్య సేవలు, విద్యా సేవల ద్వారా లక్షలాది మందికి ఆయన ఆదర్శప్రాయంగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ వృద్ధులు, సత్యసాయి భక్తులు పాల్గొన్నారు. ఒక మానవుడు కుగ్రామంలో పుట్టి ప్రపంచాన్ని ఆంధ్రప్రదేశ్కి పుట్టపర్తికి తీసుకొచ్చాడు. ఒక కొట్టం, చిన్న కొట్టం అంటే చిన్న గదిలో ఉన్నటువంటి దీంట్లో పుట్టినటువంటి పుట్టపర్తి సత్యసాయిబాబా లక్షలాది మంది పట్టేటట్టు పెద్ద పెద్ద హాల్స్, 2 లక్షల మంది పడతారు. కుల్వంతరాయ్ ఆడిటోరియం, పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఆయన మాట చెప్తుంటే వేలాది మంది అట్లాగే నిశ్శబ్దంగా ఉంటారు. ఏమిటా విషయం అంటే ప్రేమ. ఆ సకల దేవతలను ఆయన పూజించాడు. ఆయనే భగవాన్ అంటూ ఆయన అందరినీ పూజించాడు. భగవంతుడు భగవంతుని పూజిస్తాడు, మంచివాళ్ళు మంచి వాళ్ళని గౌరవిస్తారు. అది మానవత్వానికి ప్రతిరూపం. మరి సాక్షాత్తు పుట్టపర్తి సత్యసాయిబాబా.
ఈ 2000లో ఆయన చేసిన సేవలు అవర్ణనాతీతం. అవన్నీ మనం పుణిపుచ్చుకొని కొంచెం కొంచెం ఆచరణ పెడదాం, మానవత్వాన్ని నిలుపుదాము, అందరూ క్షేమంగా ఉండేటట్టు స్వామి అనుగ్రహం పొందుదాం. వ్యర్థాలను కాలువల్లో వేసి నీటి కాలుష్యానికి పాల్పడవద్దని చక్కని సందేశాన్ని ఇస్తూ స్విమ్మర్స్ అసోసియేషన్ సభ్యులు కొలకలూరు గ్రామం నుండి సంగం జాగలముడి వరకు 7 కిలోమీటర్లు ప్లకార్డ్స్ని చేతబుని స్విమ్మింగ్ చేస్తూ వినూత్న రీతిలో ప్రచారం చేశారు. తెనాలి మండలం సంగం జాగలముడి వద్ద కొమ్మూరు కాలువలో నిత్యం స్విమ్మింగ్ చేసే స్విమ్మర్స్ ఆదివారం కొలకలూరు వద్ద నుండి సంగం జాగలముడి వరకు 7 కిలోమీటర్లు నీటి కాలుష్యాన్ని నియంత్రించాలని ప్లకార్డ్స్తో కాలువలో స్విమ్మింగ్ చేస్తూ నిరసన తెలిపారు. నీటి కాలుష్య నియంత్రణపై అవగాహన కల్పించే దిశగా చేపట్టిన ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, అర్జున్ రావు, సుబ్బారావు, రామ్మోహన్ రావు, పాలడుగు శ్రీను, స్విమ్మర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నేను మా సంఘం జాగర్లమూడి స్విమ్మర్ అసోసియేషన్ సభ్యులతో కలిపి ఇక్కడ స్విమ్మింగ్ చేస్తూ ఉంటాము. స్విమ్మింగ్ చేసేటప్పుడు ఇక్కడ కొత్త వాళ్ళు వచ్చి కొన్ని ఈ కాలువ ప్రవాహం ఇది తెలియక కొంతమంది కొట్టుకుపోతూ ఉంటున్నారు. అది చూసి వాళ్ళకి స్విమ్మింగ్ నేర్పాలన్న ఉద్దేశంతో వాళ్ళకి స్విమ్మింగ్ నేర్పుతూ ఉన్నాము కొత్త వాళ్ళకి. కొన్ని పండగల సందర్భంలో వినాయక చవితి, శ్రీరామనవమి పండుగ సందర్భంలో పెద్ద పెద్ద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడే నిమజ్జనం చేయటం వల్ల సాయంత్రం వచ్చే అయ్యప్ప స్వాములు కానీ మేము పొద్దున పూట వచ్చే సింహర్సం కానీ వాటిలో ఇరుక్కొని కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మరి మనకు కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. వాటినే ఫిల్టర్ చేసుకొని మన పట్టణాల్లో నీరు సేవిస్తా ఉన్నాము. అటువంటి వాటిని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందువల్ల మా సంఘం జాగర్లమూడి స్విమ్మర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు ఒక చిన్న కార్యక్రమం మన పర్యవేక్షణ వాసు గారు వారి పర్యవేక్షణలో మరి కొలకలూరు నుంచి మా సంఘం జాగర్లమూడి దాకా 7 కిలోమీటర్లు ఆ చిన్న స్విమ్మింగ్ మన వాకింగ్ రన్నింగ్ మారథాన్ లాగా ఒక స్విమ్మింగ్ మారథాన్ 7.5 కిలోమీటర్లు చేసి మరి ఎంతో కొంత ప్రజల్లో మరి మార్పు తీసుకురావాలి. మన చైతన్యపరిచి మన జలాలు జీవరాశులు మనల్ని కాపాడుకోవాలి. నదిలో నీళ్ళంటే ఉన్న ప్రజలందరూ చేత్తో ఇలా పట్టుకొని తాగేటట్టు ఉండేవి. మరి ఈ రోజు చూసుకుంటే ఆ నీళ్ళల్లో కాళ్ళు చేతులు కడుక్కుందాం అన్నా కానీ ఇవి అలా మంచిగా ఉన్నాయా లేవా అన్న భావనకి ప్రతి ఒక్కళ్ళు రావడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే నీటిలో ఏది ఉన్నా కానీ, ఇంట్లో ఇంత చెత్త ఉన్నా కానీ, రోడ్డు మీద ఇంత చెత్త ఉన్నా కానీ ఇట్లా నీళ్ళలో నెడితే పోయిద్దిలే, అయ్యే నీళ్ళలో కొట్టుకుపోతేలే అన్న భావనకి ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు. అలా కాకుండా నీళ్ళని, మంచినీటిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్కళ్ళ పౌరులకి ఉందని ఈ సందర్భంగా మేము కొలకలూరు నుండి సంఘం జాగర్లమూడి ఈత కొట్టుకుంటూ మా యొక్క ఈ ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పి మేము ఈ చిన్న కార్యక్రమం చేయడం జరిగింది. ఎవరి వంతు బాధ్యత వాళ్ళు నిర్వహించుకుని ఇలాంటి వ్యర్థాలని, ఇలాంటి పరిస్థితులు మనం తెచ్చుకోకుండా చక్కగా అందరం కలిసికట్టుగా జీవన విధానాన్ని నడుపుకోవాలని ఇదిగో ఈ మెరథాన్ని కొలకలూరు నుంచి ఈ సంఘం జాగర్లమూడి ఘాట్ వరకు సంగమేశ్వర గుడి దాకా 7.5 కిలోమీటర్లు అందరం కలిసి సంఘటితంగా ఒక సుమారు 22 మంది కలిసి వచ్చాం. యువ క్రికెట్ అకాడమీ టెన్నిస్ బాల్తో క్రికెట్ క్రీడను ప్రోత్సహిస్తూ జోనల్ స్థాయిలో నిర్వహించిన క్రికెట్ టోర్నీలు ఉత్సాహభరితంగా కొనసాగాయి. తెనాలి నియోజకవర్గ మండల కేంద్రమైన కొల్లిపర్లో అవుతూ రామిరెడ్డి జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఆదివారం షేక్ మాలిక్ పర్యవేక్షణలో జోనల్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం నిర్వహించారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కంబైన్ టీమ్స్, గుంటూరు జిల్లాల కంబైన్ టీమ్స్ పోటీలో తలపడ్డాయి. పోటీల అనంతరం ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరుణ్ దత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతి అందజేసి అభినందన తెలిపారు. కార్యక్రమ విశిష్టతను కోచ్ మాలిక్ వివరించారు. ఈ కార్యక్రమంలో శివకుమార్, భాషా తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మాలిక్ గారికి నా ధన్యవాదాలు. క్రీడా స్ఫూర్తిని పెంపొందించి ఇలాంటి క్రీడాకారులను తయారు చేసి మా ప్రాంతం నుంచి గవర్నమెంట్ జాబులకు కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఉపయోగపడేలాగా మీరు సాయం చేయడం చాలా ఆనందంగా. కుర్రోళ్ళు, యువకులు మీరు కూడా దీంట్లో ఎక్కువ పార్టిసిపేషన్, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు ఎవరైనా ఉంటే బాగా కష్టపడండి. మీకు ప్రతిఫలం ఉంటుంది. మంచి జాబ్ వచ్చిన, స్పాన్సర్షిప్ వచ్చిన మీ ఫ్యూచర్కి బాగా హెల్ప్ అవుతుంది. అందరికి తెలిసినటువంటి క్రికెట్ గ్రేస్ బాల్ క్రికెట్ అయితే మరి తెలియనటువంటి క్రికెట్ ఉంటుంది, టెన్నిస్ బాల్ క్రికెట్ కూడా. టెన్నిస్ బాల్ క్రికెట్ కి గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బ్యాంక్ లో మేనేజర్స్ గా చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. టెన్నిస్ బాల్ పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటే పై స్థాయిలో ఎదిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులోనూ మరి ఆల్ ఇండియా క్రికెట్ డెవలప్మెంట్ ట్రస్ట్ వాళ్ళు మరి టెన్నిస్ బాల్ క్రికెట్ లో కూడా మరి ప్లేయర్స్ ని వాళ్ళ నైపుణ్యాన్ని బయటికి తీసి మరి
ఇందులో చాలా మంది క్రీడాకారులు కూడా మరి చక్కదిద్దే ప్రయత్నంలో కూడా ఉన్నారు. ఆయన చేస్తున్నటువంటి సేవలకి, ఆయన చేస్తున్న సర్వీసెస్ అన్నింటికీ కూడా నేను కూడా పార్ట్గా ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి మొట్టమొదటిసారిగా అంటే గత 4 ఐదేళ్ళుగా అంతకుముందు చాలా సంవత్సరాలుగా మాలిక్ సార్ ఎంతో చేస్తున్నారు తెనాల్లో. అలాంటిది మొట్టమొదటిసారిగా ఈరోజు తొలిపరం కావటం, ఈరోజు అలాగే భవిష్యత్తులో రాజకీయంగా మీరు చేయబోయేటువంటి కార్యక్రమాలకు కానీ మీరు వివేక విద్యా సంస్థల తరఫున, అదేవిధంగా యువ క్రికెట్ అకాడమీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాయండి. మానవ సేవే మాధవ సేవ అని తనకున్న దాంట్లో పేదలకు సహాయ సహకారాలు అందిస్తే భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడని అమర్తలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. అమర్తలూరు మండలం మోపరు గ్రామంలో ఉన్న ఏఆర్సీ హాస్టల్ విద్యార్థుల శ్రేయస్సు కోరి చెరుకుపల్లి మండల పరిధిలోని కావూరు గ్రామానికి చెందిన పావులూరి రంగారావు జ్ఞాపకార్థమైన కుమార్తె అమృతలూరు మండల పరిధిలోని పెద్దపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్న పావులూరు లక్ష్మి, రాపర్ల మల్లికార్జునరావు దంపతుల ఆర్థిక సహకారంతో నెల రోజులకు సరిపడ పౌష్టికాహారం హాస్టల్ నిర్వాహకులు పల్లెకొండ రాజుకు మోపరు ఎంపీటీసీ కొడాలి సుబ్బారావు, అమృతలూరు మాజీ ఎంపీటీసీ రాపర్ల మారుతి వీర రాఘవయ్య చేతుల మీదుగా ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడారు. దూర ప్రాంతాల నుండి తల్లిదండ్రుల్ని వదిలి వసతి గృహంలో ఉంటున్న విద్యార్థులకు మా మిత్ర బృందం తరపున కొన్ని సంవత్సరాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నామని, మా ఈ సేవా కార్యక్రమాన్ని గమనించి పలువురు ఆకర్షితులే సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. దాతలు అందించే సహాయ సహకారాలు వసతి గృహంలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మా వసతి గృహంలోని విద్యార్థులకు ప్రతి నెల అందించే సహాయ సహకారాలకు రత్నప్రసాద్ మిత్ర బృందానికి హాస్టల్ నిర్వాహకులు పల్లెకొండ రాజు కృతజ్ఞతలు తెలిపారు. దీనిలో ప్రధానంగా ఈరోజు పావులూరు రంగారావు గారిని కావూరు, వారి అమ్మాయి లక్ష్మి, అల్లుడు రాపర్ల మల్లికార్జున గారు వారి ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి లక్ష్మి గారు పెద్దపూడిలో హెచ్ఎంగా చేస్తారు. వారి భర్త రాపర్ల మల్లికార్జున గారు అనేక మందికి సేవా కార్యక్రమాలు, దైవ కార్యక్రమాల్లో ఉంటుంటారు. కొన్ని చోట్ల దేవాలయాల నిర్మాణంలో పూర్తిగా పాత్ర వహిస్తారు. అట్లాగే గ్రామంలో కూడా చేస్తూ ఉంటారు. గుప్తదానాలు కూడా చేస్తుంటారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు మరి మా బిడ్డలకి ప్రతి నెల కూడా మరి శనగలు, బఠానీలు, బిస్కెట్లు, స్నాక్స్ ద్వారా మరి అందజేస్తున్నటువంటి మైనేని ప్రసాద్ గారు వారి మిత్ర బృందానికి, మరి ఈరోజు దాతలైనటువంటి మల్లికార్జున గారికి, వారి కుటుంబాలకి మా తరఫున, మా హాస్టల్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అందరికి కూడా వందనాలు. అవధూతగా వెలిసిన శ్రీ సత్యసాయిబాబా శత జయంతిని పురస్కరించుకుని నిరుపేదలకు అన్నదాన సేవలు నిర్వహించడం ఆనందంగా ఉందని పోతు అమర్నాథ్ పేర్కొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గల శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవ సమితి ప్రాంగణంలో ఆదివారం పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి పురస్కరించుకుని పోతు అమర్నాథ్ మహేశ్వరుల వితరణతో అన్నదాన సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడారు. సత్యసాయిబాబా అవధూతగా వెలిసి సమాజానికి ఎంతో మేలైన సేవలు అందించారని, వారి ఆశీస్సులు భక్తులపై ఎల్లవెల్లలా ఉంటాయని తెలిపారు. శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవ సమితి అధ్యక్షులు కుర్ర శ్రీను మాట్లాడారు. గత 7 సంవత్సరాలుగా శివలింగేశ్వర భక్త బృంద సేవ సమితి ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కార్తికేయ, హర్షిత సేవ సమితి సభ్యులు పాల్గొన్నారు. సద్గురు మరి పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా గారి శత జయంతి వేడుకల సందర్భంగా నేడు అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వారు పోతు అమర్నాథ్, మహేశ్వరి, మరి కుమారుడు కార్తికేయ, కుమార్తె హర్ష గార్ల సహాయ సహకారంతో ఈ మధ్యాహ్న కాలంలో ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అమర్నాథ్ గారికి, మహేశ్వరి గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ సత్యసాయినాథుని అనుగ్రహం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారి శత జయంతి సందర్భముగా తెనాలి రైల్వే స్టేషన్ నందు పేదలకు అన్నదానం కార్యక్రమం చేస్తున్నాము. ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వివేక సెంట్రల్ స్కూల్ ప్రాంగణంలో జన విజ్ఞాన వేదిక, చెక్ముఖి సైన్స్ సంబరాలు ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ రావు. పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు సందర్భంగా పలు చోట్ల ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలు. కర్ణాటక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సౌమ్యారెడ్డి పర్యవేక్షణలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి నిరసన కార్యక్రమాలు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు దారా రామకృష్ణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.